ఈస్టర్ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని బిషప్ దమన్ కుమార్ అన్నారు. మానవాళి కోసం యేసు ప్రభువు మనిషిగా జన్మించి మనుషుల పాపాలు హరించడానికి తనను తాను బలిగా అర్పించుకున్నారని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ భవన్ మదర్ తెరిసా హోంలో ఈస్టర్ పండుగ సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిషప్ ధమన్ కుమార్ మాట్లాడుతూ యేసు ప్రభు శిలువపై మరణించి 3వ రోజున పునరుత్థానం పొందారని, యేసు ప్రభు పునరుత్థానం పొందిన రోజున ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని తెలిపారు. ఈస్టర్ పండుగ సందర్భంగా మదర్ తెరిసా హోంలో అన్నదానం చేయడానికి ముందుకు వచ్చిన జైపాల్ నాడార్, జాషువా నాడార్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి బాలరాజు, బాలశౌర్రెడ్డి, రాయప్ప, రమ్య, గాబ్రియల్, జోసెఫ్ రోజ్, ప్రకాశిని, మేకల ప్రసాద్, రవి, పసల శౌరయ్య, క్రిస్టోఫర్, జేమ్స్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా. తయారు చేసిన వాళ్ళని దీవించడం విధంగా గవర్నర్స్ ఆశీర్వదించండి. ప్రిన్స్ బేకరీ వాళ్ళని, జైపాల్ గారు. ఈరోజు ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు ప్రభుడి యొక్క ఉత్థాన పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా మదర్ తెరెసా సంస్థలో ఉన్న అందరికీ కూడా మంచిగా భోజన సదుపాయాలు జరుగుతున్నాయి. మరి ఇంతటి చక్కటి చికెన్ బిర్యానీ అందించినటువంటి ప్రిన్స్ బేకరీ వాళ్ళు, జైపాల్ మరియు జోషువా నాడెల్, వీళ్ళు చేసినటువంటి దాతలు, ఈరోజు కార్యక్రమానికి దాతలు. అంటే దేవుడు వాళ్ళని ఆస్వాదించాలని, దీవించాలని నేను మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలని, బంధువుల్ని, స్నేహితుల బేకరీని కూడా ఆస్వాదించాలని ఆ ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయని మనం చేస్తున్నాం. యావత్తు ప్రపంచంలో కొనియాడుతున్నటువంటి ఈ యొక్క ఈస్టర్ పండుగని అదే రీతిగా మదర్ తెరేసా కూడా యావత్తు ప్రపంచంలో వ్యాపించి ఉండి అనాథల ఎళ్ళ, బీదల ఎళ్ళ, దిక్కుదేని వాళ్ళ ఎళ్ళ వారు చేస్తున్న సేవకి ప్రత్యేకంగా మదర్ తెరేసా హోమ్ సిస్టర్స్కి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగని పురస్కరించుకొని మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ ప్రిన్స్ బేకరీ వారు ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమాన్ని జైపాల్ నాయుడు గారు, జాషువా గారు వారు ప్రత్యేకంగా మేము వారికి అన్నదానం చేస్తామని ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మా సొసైటీ తరఫున, మదర్ తెరెసా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఇటువంటి అభాగ్యులకి మన చేతనైనంత సేవా సహాయకారాలు చేయాలని చెప్పని మేము ఆశిస్తున్నాము.